చాట్ అంటే ఇష్టం, మరికొందరికి పాట అంటే ఇష్టం, కొంతమందికి కొత్త కొత్త రుచుల్ని ట్రై చేయడం అంటే ఇష్టం. కానీ ఆడవాళ్ళందరికీ కామన్ గా వంట చేయడం అంటే చాలా ఇష్టం. మరి మీకు కూడా వంట చేయడం చాలా ఇష్టమైతే కొత్త కొత్త రెసిపీలను మా అందరికీ పరిచయం చేయండి. వెంటనే 8008054321 నంబర్ కి మీ స్పెషల్ రెసిపీస్ ని వాట్సాప్ చేసి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి ఒక చక్కటి గిఫ్ట్ ని కూడా అందుకోండి. వెల్కమ్ టు ఆరెంజ్ వంటలు చేద్దాం. సుల్తానా గారు వచ్చేసారు KPHB నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సుల్తానా గారు. హాయ్ అండి. మరి ఆరెంజ్ వంటలు చేద్దాంకి వెల్కమ్. థ్యాంక్ యూ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మరి ఇవాళ మా అందరికి ఏ రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? ఈరోజు డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ రెసిపీ అయితే డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్. వినడానికి కూడా ఎంత హాయిగా ఉంది కదా. నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ టేస్ట్ చేయడానికి. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి? ఇది ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇందులో అన్ని ఉన్నాయి, కిష్మిష్, బాదం, కాజు అన్ని కలిపేసి ఉన్నాయి. చాకో చిప్స్, మైదా, షుగర్, పాలు, ఆయిల్, లెమన్ పీస్. దీన్ని ఆప్షనల్ గా వెనిగర్ అయినా వేసుకోవచ్చండి. ఇది ఒక ఎగ్, చెర్రీస్, కోకో పౌడర్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా, ఘీ, కార్డమమ్ ఎసెన్స్, బేకింగ్ పౌడర్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా చూసాం. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఏం చేయాలంటే ముందుగా ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో స్టార్టింగ్ విత్ ఎగ్ చేసుకున్నాము. ఒక ఎగ్ బ్రేక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఎగ్ ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లోనే షుగర్ వేసుకోవాలండి. ఓకే, అది మన స్వీట్నెస్ బట్టి మనకు ఎంత కావాలనేది వేసుకోవచ్చు. చాలా ఎంతసేపు అంటే బీట్ చేస్తూ ఉండాలి? ఇది ఇలా ఫ్లఫీగా అయ్యేటట్టు చేసుకోవాలండి. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్ని కలుపుకోవడం. సో ఇలా ఫోమ్ వచ్చే వరకు మనం బాగా బీట్ చేసుకోవాలి. దీంట్లో మనం మైదా, సో ఇప్పుడేమో యాడ్ చేశారు? మైదా పిండి. ఓకే, సో ఎంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలండి మైదా పిండి? ఇది 1.5 కప్ వేసుకోవాలండి. మనం ఎగ్స్ 2 or 1 మన ఇష్టం అండి, ఎగ్స్ ని బట్టి. నెక్స్ట్ ఇది దీంట్లోనే ఆయిల్ వేసుకోవాలి. ఓకే, ఆయిల్, నెయ్యి జస్ట్ దానికోసం అండి, అప్లై చేయడానికి, గ్రీజింగ్ కోసం అనేసి. సో మీకు కేక్ చేయడం అంటే బాగా ఇష్టం నాకు అర్థమైంది. ఎందుకు అంటే మీరు కేక్ తయారు చేసే విధానం బట్టి. ఎప్పుడు స్టార్ట్ చేశారు కేక్ బేకింగ్? నేను బిఫోర్ నా మ్యారేజ్ నుంచే నేను కేక్స్ చేయడం స్టార్ట్ చేశాను. కేక్స్ ఒక్కటే బాగా ఇంట్రెస్ట్? చాలా ఇంట్రెస్ట్. కాకపోతే అప్పుడు ఇంకా ఫెయిల్ అయ్యి లాస్ట్ లో ఫైనల్లీ నేను ఒక మంచి కేక్ తయారు చేసుకోవడం నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇంకా బాగా చేస్తూనే ఉన్నాను ఇంట్లో. ఇది బేకింగ్ పౌడర్ అండి. ఎన్ని ఫెయిల్యూర్స్ అయ్యాయి? ఎన్ని అటెంప్ట్స్ తర్వాత ఒక మంచి కేక్ వచ్చింది? మాక్సిమం నేను చాలానే ఫెయిల్ చేశాను. 10 to 20 కేక్స్ వరకు 20 టైమ్స్ పోయినా సరే నేను అది వదలలేదు పట్టు. ఐ హావ్ టు డూ దిస్ అనేసి నేను నేర్చుకున్నాను. ఇది బేకింగ్ సోడా అండి. మొత్తం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో అన్ని కలిపేసుకోవాలి. నిజంగా అంటే మీరు ఒక్కసారి అంటే ఇంకా మీరు కేక్ వచ్చేసింది, ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత డెఫినెట్లీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ ట్రై చేశాను. అన్ని ట్రై డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ చేశానండి.
కోకో పౌడర్ వేసుకుందాం నెక్స్ట్. ఇది కొంచెం డ్రై అప్ అవుతున్నప్పుడు మనం ఇది మిల్క్ వేసుకోవాలి. ఓకే. సో కేక్స్ కాకుండా ఇంకా ఏం బేక్ చేయాలని ఇష్టం మీకు? మా ఫ్రెండ్స్ చేస్తాను, చాక్లెట్స్ చేస్తాను, ఓకే, డెజర్ట్స్, ఆల్ టైప్స్ ఆఫ్ డెజర్ట్స్ చేస్తాను, ఇంట్లోనే ట్రై చేస్తాను. ఐస్ క్రీమ్స్ కూడా చేస్తాను. తొందరగా ఒక కాఫీ షాప్ ఓపెన్ చేసి రిబ్బన్ కటింగ్ నన్ను ఇన్వైట్ చేయండి. షూర్ అండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ గా వేసేయడం కన్నా కొంచెం కోట్ చేసుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. ఓకే. సో దేంట్లో మైదా పిండినే కొంచెం డస్టింగ్ కి యూజ్ చేసుకోవాలి. సో దట్ ఒకటికొకటి అంటుకో. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేద్దాం. ఓకే. సో అంటే ఈ బేకింగ్, డెజర్ట్స్ అయినా లేకపోతే కేక్స్ అయినా, ఈ బేకింగ్ అంతా మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? అంటే సెల్ఫ్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేసి? సెల్ఫే ఫస్ట్ ట్రై చేసేదాన్ని. కుక్కరీ షూస్ చేసి దాంట్లో నుంచే నేర్చుకున్నాను మాక్సిమం. దీంట్లో ఇంకా లెమన్ జ్యూస్ వేసుకోవాలి మనం ఫైనల్ గా. సరిపోతుందండి. సో ఒక మంచి కేక్ తయారవ్వాలి అంటే, ఒక సూపర్ కేక్ ఇట్లా టేస్ట్ చేస్తేనే వావ్ డెలిషియస్ అనుకునే కేక్ తయారు. వాట్ ఈస్ ద సీక్రెట్? ఏంటి సీక్రెట్? ఏంటి? బ్యాటరా లేకపోతే? బ్యాటరే అండి. మనం మిక్స్ చేసే బ్యాటర్ ని బట్టే ఆ కేక్ ఎలా వస్తుంది అనేది తెలుస్తుంది. మనకి ఇలా స్పాంజీగా ఇలా పడిపోవాలి, చేయంగానే ఇలా వచ్చేసేయాలి, కిందకి డ్రాప్ అవ్వాలి. దీంట్లో మనం కొంచెం మిల్క్ వేసుకుందాం. తక్కువ ఉంది. ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్ లో వేసుకున్నాను. దీన్ని గ్రీస్ చేసుకొని పెట్టుకున్నానండి ఫస్ట్ గా. నేను దేంతో చేశారు గ్రీజింగ్? జస్ట్ ఫస్ట్ కొంచెం గీ బ్రష్ తో అప్లై చేసేసుకోవాలండి. దాని తర్వాత డస్టిక్ మైదా యూస్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం మనం టిన్ లోకి తీసుకుందాం. ఓకే. సో ఇది మనం అవెన్ లోనే బేక్ చేయాలి కదండి? అవునండి. వితౌట్ అవెన్ వి కాంట్ మేక్ దిస్. వితౌట్ ఓవెన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే డిషెస్ పెట్టి దాంట్లో చేసుకోవచ్చు. లో మీడియం హీట్ మీద పెట్టి చేసుకోవచ్చు. ప్రీ హీట్ చేసుకున్న ఓవెన్ లో ఇది పెట్టుకోవాలి. ఓకే. 20 minutes. సో 20 minutes అయిపోయింది మన వెయిటింగ్ టైం. సో ఓవెన్ నుంచి తీసి చూద్దామా రెడీ అయిందా లేదా అని? చూద్దామండి. ఓకే అండి, మన కేక్ రెడీ అయిపోయింది. ఓకే. ఇది మొత్తం చల్లారిన తర్వాత దీన్ని డిష్ అవుట్ చేసుకోవాలండి. దానికి కొంచెం టైం పడుతుంది. పక్కన. ఓకే అండి, చల్లారిపోయింది. దీన్ని డిష్ అవుట్ చేసేది. ఓకే. మన కేక్ రెడీ అయిపోయిందండి. యా. సో సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకుందామా అండి? ఎస్ అండి. దీని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకే. చెర్రీతో గాని. ఇదిగోండి మీకోసం డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉంది. తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, రెడీగా ఉంది డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్. నాకైతే ఇమ్మీడియట్ గా టేస్ట్ చేయాలనిపిస్తుంది. ఐ లవ్ కేక్ సో మచ్. సో వెంటనే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. బట్ దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మైదా, చక్కెర, కోకో పౌడర్, డ్రై ఫ్రూట్స్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చెర్రీస్, కోడిగుడ్లు, పాలు, నూనె, లెమన్ జ్యూస్. డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్డు పగలగొట్టాలి. విస్కర్ తో దాన్ని బీట్ చేయాలి. తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసి ఈ మిక్స్చర్ ని కూడా బీట్ చేయాలి. తర్వాత మైదా పిండి, నూనె, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కోకో పౌడర్, పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే అందులో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయాలి.
ఇలా అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కేక్ బ్యాటర్ లో వేసి ఒక 20 నిమిషాల పాటు అవెన్ లో పెట్టుకోవాలి. కేక్ రెడీ అయిన తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే, డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ రెడీ. సో ఇప్పుడు డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ ని టేస్ట్ చేయబోతున్నాను. నాకైతే బర్త్డే కేక్ కట్ చేసిన ఫీలింగ్ వస్తుందండి. చాలా టేస్టీగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అండ్ ప్లమ్ కేక్ టైప్స్ లో మరి వి డోంట్ హ్యావ్ సో మచ్ క్రీమ్ అండ్ ఆల్, బట్ ఇట్స్ వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి ఒక మంచి కేక్ తిన్నాను ఇప్పుడే. సో ఫస్ట్ రెసిపీ అయిపోయింది. సో ఒక మంచి కేక్ టేస్ట్ చేశాను ఇప్పుడే. మరి దాని తర్వాత సుల్తానా గారు మనందరికి పరిచయం చేయబోయే సెకండ్ రెసిపీ ఏంటో తెలుసుకుందాం. సో సుల్తానా గారు, సెకండ్ రెసిపీ ఏంటి? చీజీ ట్యాంగీ పాస్తా అండి. ఇది చీజ్ ని సబ్స్టిట్యూట్ చేసి మనం మైదాతో చేస్తాము. అందరూ ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకోవాలని ఈ రెసిపీ చూపిస్తున్నాను. ప్రతిసారి ఒకవేళ చీజ్ అవైలబుల్ లేకపోతే పేరు మాత్రం చీజీ ట్యాంగీ పాస్తా అని పెట్టారు కానీ చీజ్ లేకుండా పాస్తా చీజీ ఫ్లేవర్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నారు అనమాట. వెరీ నైస్. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేసేయండి. దీనికోసం ఫస్ట్ గా మైదా, ఆయిల్, స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, పాస్తా సాస్, ఫ్రోజన్ పీస్, చిల్లీ పౌడర్, ఎల్బో పాస్తా, మిల్క్, కొత్తిమీర, సాల్ట్, ఘీ, గార్లిక్, చిల్లీ, మిక్స్డ్ హెర్బ్స్ అండి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చూసాం. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ లో గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే, కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. సో యాక్చువల్లీ అప్పటి నుంచి యూనో కేక్ అండ్ వంటలు బేకింగ్ దీంట్లోనే ఉన్నాం. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు అసలు ఇంతవరకు. అవునండి, మాది చిన్న ఫ్యామిలీ అండి. స్మాల్ బేబీ, 3 years బేబీ ఉంది. ఓకే, మా హస్బెండ్ ఏమో విప్రోలో FMG లాగా పనిచేస్తున్నారు. అండ్ వాట్ అబౌట్ యూ? ఐఎమ్ ఏ హౌస్ వైఫ్. అవునా? ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేశాను, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ వర్క్ నౌ. ఎందుకలా? కరోనా, బిఫోర్ కరోనా అయితే చేశానండి. దాని తర్వాత ఇప్పుడు స్టాపింగ్ లో ఉన్నాను. అవునా? సో ఏమైనా డిజైన్ చేశారు మీరు? ఆటోకాడ్ వర్క్ ఉంటుంది. ఓకే, ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం ఉంటుంది. ఓకే అండి, క్యారెట్ వేసుకుందాం. ఓకే, కొంచెం రోస్ట్ అవ్వాలి. క్యారెట్ కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ క్యారెట్ వేసుకుందాం. క్యారెట్స్ చాప్ చేసిన స్టైల్ కూడా డిఫరెంట్ ఉంది. అన్ని డైమండ్స్, యా, లుక్ బాగుంటుందని. యా యా, అంత ఓపికలా వచ్చిందండి అన్ని తీరిగ్గా డైమండ్ షేప్ లో కట్ చేయడానికి. ఫుడ్ ని చూడంగానే అది తినేయాలనిపించాలండి. అలా కుక్ చేస్తేనే మనకు ఏదైనా తినాలని ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకేనా? అందుకనే అన్ని అలానే కొంచెం టైం పట్టినా అలానే చేస్తాను ఇంట్లో కూడా. నెక్స్ట్ బీన్స్ వేస్తున్నాము. బీన్స్ కూడా డైమండ్ షేప్. దీని తర్వాత దాని తర్వాత ఒకటి యాడ్ చేసేసుకున్నాం, స్వీట్ కార్న్. ఓకే, దీన్ని షేప్ లో కట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఫ్రోజన్ బీన్స్. ఓకే, క్యాప్సికమ్ ఈ ట్రయాంగిల్స్ వేసాను. ఎక్కువగా కుక్ అవ్వకూడదండి, ఇది జస్ట్ క్రంచీ టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇంతకీ వెరైటీ ఆఫ్ డిషెస్ చేస్తున్నారు. ఇంట్లో ఏమేమి ఉంటాయి మీ ఇంట్లో డిషెస్? బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా? ఇలానే చేస్తానండి. అవునా? డిఫరెంట్ వెరైటీస్ చేస్తాను. ఎవరి మీద ప్రయోగిస్తారు ఫస్ట్ చేసి? మా హస్బెండ్ ఆబ్వియస్లీ. ఆయనే ఉంటారు కాబట్టి ఇంట్లో ఫస్ట్ ఆయన తింటారు. నెక్స్ట్ సాల్ట్ వేసుకుందాం కొంచెం. ఓకే,
దీంట్లోనే చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకుందాం. ఓకే, యాక్చువల్లీ చాలా కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది మనం ఎన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసినందుకు. సరిపోతుంది. ఓకే, ఇది స్టవ్ ఆఫ్ చేసేద్దాం. కడాయి పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. షిఫ్ట్ చేసేయండి ఇటు సైడ్. మళ్ళీ ఆన్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ చీజ్ కోసం అండి. ఓకే, ఫస్ట్ ఘీ వేసుకోవాలి. సో ఇక ఈ ఘీ కాస్త మెల్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. పాన్ కూడా హీట్ అవ్వాలి. అవునండి, ఘీ హీట్ అయిందండి. దీంట్లో మైదా వేసుకుందాం. జస్ట్ కొంచెం రోస్ట్ అవ్వాలి. ఆ పచ్చి వాసన పోయే వరకు రోస్ట్ చేసుకుందాం. సరిపోతుందండి. దీంట్లో మనం మిల్క్ వేసేద్దామండి. ఓకే, సో ఈ మధ్య కాలంలో స్పెషల్ గా లాక్డౌన్ లోనే కొత్త రెసిపీస్ ట్రై చేశారా? ఇవే చేస్తుంటానండి. ఇంకా బాగా వచ్చిన డిష్ ఏది ఈ మధ్య కాలంలో? ఇప్పటికైతే ఏం ట్రై చేయలేదు. నార్మల్ గా ఇంట్లో చేసుకునేవి కొంచెం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందామండి. నెక్స్ట్ సాస్ వేసుకున్నాను. ఓకే, అండ్ మీ హస్బెండ్ కి మీరు చేసే వంటలు ఏది బాగా ఇష్టం? చికెన్ అండి. చికెన్ ఫ్రై చేస్తే ఇష్టం అండి బాగా. ఇది మిక్స్డ్ హెర్బ్స్ అండి. ఓకే, కొంచెం ఇదేమో చిల్లీ. ఓకే, ఇది కూడా డైమండ్ షేప్. అన్ని అదే షేప్. నాకు ఈ షేప్స్ బాగా నచ్చింది అన్నిటికన్నా. నేను ఎవరిని చూడలేదు ఇట్లా. నెక్స్ట్ ఫస్ట్ గా ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ లో ఫ్రై చేసి పెట్టుకున్న వెజ్జెస్ యాడ్ చేద్దామండి దీంట్లో. సో వాస్తా కావాల్సిన గ్రేవీ రెడీయా? రెడీ అండి. మ్యాక్రోన్ కూడా యాడ్ చేసి ఓకే, లాస్ట్ లో చిల్లీ వేస్తే సరిపోతుంది. ఈ రెసిపీ యాక్చువల్లీ నేను ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఎంతసేపు మనము యూనో బాయిల్ చేయాలి మ్యాక్రోన్? యూనో పర్ఫెక్ట్ వితౌట్ కావాలంటే 7 minutes సరిపోతుందండి. అయిపోయిందండి. కొంచెం చిల్లీ వేసుకుంటే సరిపోతుంది. చిల్లీ పౌడర్ వేసుకున్నామండి దీంట్లో. ఓకే, ఒకవేళ మీరు కారం తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తక్కువ వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఓకే తింటే అయిపోయింది. చీజీ మ్యాక్రోన్ పాస్తా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి చూడండి, చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదా, చీజీ మ్యాక్రోనీ పాస్తా రెడీగా ఉంది హాట్ గా. సో మరి టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో. దానికన్నా ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. చీజీ మ్యాక్రోనీ పాస్తా తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: మ్యాక్రోనీ పాస్తా, వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, బీన్స్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, పచ్చి బఠానీ, పాస్తా సాస్, మైదా, నెయ్యి, కారం, కొత్తిమీర, నూనె, మిక్స్డ్ హర్బ్స్. చీజీ ట్యాంగీ పాస్తా తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. వేడెక్కిన నూనెలో క్యారెట్ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. అలాగే అందులో బీన్స్, స్వీట్ కార్న్, పచ్చి బఠానీ, క్యాప్సికమ్, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి. తర్వాత మరో కడాయి పెట్టుకుని అందులో నెయ్యి, మైదా మరియు పాలు, ఉప్పు మరియు సాస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగా తయారు చేసుకున్న వెజ్జీస్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మ్యాక్రోనీ పాస్తా, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి.
తర్వాత దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చీజీ మాక్రోనీ పాస్తా రెడీ. సో చీజీ మాక్రోనీ పాస్తాని ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. రియల్లీ లవ్డ్ ఇట్. నిజంగా చీజ్ తిన్న ఫీలింగే వస్తుంది. ఒక్కొక్కసారి ఇంట్లో చీజ్ అవైలబుల్ ఉండదు. సో ఆ టైంలో ఐ థింక్ ఈ రకంగా మనం పాస్తా తయారు చేసుకోవచ్చు. అవునండి. సో మీ రెండు రెసిపీస్ నాకు బాగా నచ్చాయి. ఫస్ట్ ది డ్రై ఫ్రూట్ చాక్లెట్ కేక్ అండ్ ఇప్పుడు చీజీ మాక్రోనీ పాస్తా వితౌట్ యాక్చువల్ చీజ్. Yes అండి. ఎనీవేస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ రెసిపీస్. Thank you. లవ్ దెమ్. Thank you so much. అండ్ ఎంత మంచి రెసిపీస్ ని మా అందరికి పరిచయం చేసినందుకు. మా రారండో ఈ వంటలు చేద్దాం తరఫు నుంచి మీకు స్పెషల్ గిఫ్ట్ అండి. Thank you అండి. సో అలాగే సుల్తానా గారు, సో స్టార్టింగ్ లో చెప్పారు మీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను, వాచ్ చేస్తూ ఉంటానని. Yes అండి. సో ఇక్కడికి వచ్చి చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ప్రతి ఒక్కరు ఇలా ట్రై చేయాలి. వాళ్ళ సిగ్నేచర్ డిషెస్ అన్ని ఇక్కడ చూపిస్తే నెక్స్ట్ రాని వాళ్ళు కూడా నేర్చుకొని బాగా ట్రై చేస్తారు ఇంట్లో. మా బేబీకి హాయ్ చెప్పరా? యా, బేబీ పేరు చెప్పండి. రాబియా తన్వీర్. రాబియా తన్వీర్. తన బర్త్డే కూడా ఉందండి. అవునా? నెక్స్ట్ 16th కి. ఓకే. అడ్వాన్స్ విషెస్ చెప్పండి. షూర్. రాబియా తన్వీర్ కి హాయ్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. సుల్తానా గారి ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి హాయ్. ఓకే అండి. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్స్ అలాట్. బాయ్. బాయ్ అండి. సో సుల్తానా గారు పరిచయం చేసిన రెండు సిగ్నేచర్ డిషెస్ చూసారు కదండి. ఈ రెసిపీస్ ని మీరు కూడా ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్. బై.